ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల తహసీల్దార్ పివి చలపతిరావుపై వీఆర్ఓ, వీఆర్ఏ, సర్వేయర్లు బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువురాని మొద్దులని, కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారని, పనిచేయడానికి పురుటి నొప్పులు పడుతున్నారా, ముండల్లారా అంటూ దుర్భాషలాడుతూ తమను వేధిస్తున్నారని అన్నారు. ఇక్కడ తప్పితే మీరు ఎక్కడా పనిచేయలేరని, గిరిజనులను చులకన భావంతో చూస్తున్నారని అన్నారు. తమను కించపరుస్తూ వేధిస్తున్న తహసీల్దారుపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. పై అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. అంతా బుట్టాయిగూడెం మండలం వీఆర్ఓలం అండి. మా తహసీల్దార్ గారైన పివి చలపతిరావు గారు ఆయన అసభ్యకరమైన మాటలతోటి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఏదైనా సర్టిఫికేట్ పట్టుకొని లోపలికి వెళ్తే గంటల తరబడి నించోబెడతాం. మమ్మల్ని కనీసం నిండి శూలాలతో ఉన్న అమ్మాయిని కూడా చూడకుండా 2 గంటలు 3 గంటలు నించోబెట్టేసి మాట్లాడేస్తారండి. సంతకాలు పెడతానికి పెన్న తిప్పుతూ ఉంటారు. అదేవిధంగా పెద్ద ఆవిడ ఉన్నారండి, ఆవిడ సంటేయించుకొని ఉన్నారు. ఆవిడ ఎంతో బాధపడతారు. నైట్ టైం 10 వరకు కూడా ఉంచేస్తారండి, అసలు సంతకాలు పెట్టరు. అదొకటి. అమ్మాయిల విషయాల్లో టచ్ చేస్తాం కూడాను. అమ్మాయిల్ని పెద్ద ఆవిడని మొండాన్ని తిడతాం. కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు వీళ్ళు. జీతాలు లేకపోతే మీరు బతకలేరా, 1 నెల జీతంతో చచ్చిపోతారా, లేకపోతే మీరు నేను జీతాలు లేకుండా బతుకుతున్నాను కదా, మీకేమైంది, 1 నెల జీతం రాకపోతే మీరు ఎందుకు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు, చచ్చిపోతారా ఏంటి 1 నెల జీతం రాకపోతే, ఇలాంటి మాటలతో హింసిస్తున్నారండి. మేము ఇంతకుముందు ఎందుకు మీడియా ముందుకు రాలేదని అంటే, ఇంతకుముందు మారుతారన్న ఉద్దేశంతో ఉన్నామండి. కానీ ఆయనలో మార్పు అయితే రాలేదు సార్. అందుకని మేము అధికారులను కోరుకునేది ఏంటంటే ఆయన పైన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం సార్. అంతేవిధంగా అంటే ఆయన మీద కోపం అయితే మాకేం లేదండి. అంటే మేము ఎవరి దగ్గరైనా పని చేయగలం. మమ్మల్ని అంటున్నారు ఆయన, మీరు ఈ మండలంలో తప్ప వేరే మండలంలో పనిచేయరని. అంటే కులం పేరుతో కూడా దూషిస్తున్నారు. కోయ కులం వాళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళకి ఇది తప్ప వేరేది రాదు, వీళ్ళు ఇక్కడ తప్ప వేరే ఉద్యోగాలు చేయరు కూడా అనే వేరే విధంగా మాట్లాడుతున్నారు. కోయల్ని అణగదొక్కేయాలి అన్న మాటతోటి ఆయన పదే అంటున్నారు. పిండి వేయాలంటాం, చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడతారండి ఆయన. ఇది మెయిల్, రిజిస్టర్ పోస్టు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, పిఓ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎన్సీఎస్టీ కమిషన్ వారికి వేసి. అంటే మాకు ఆయన సమస్యలా ఉంది సార్. ఎందుకంటే అధికారుల నుంచి అంటే మహిళల పైన ఇలాంటి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనని తీసిస్తే మంచిది అన్నట్టు. అంటే మేము అది చెప్పకూడదు. అధికారులు స్పందన మాకేమీ రాలేదండి. స్పందన అయితే ఏమి రాలేదు. 3 days అవుతుంది. రెండో రోజు లేదండి, విధుల్లోనే ఉన్నాం. మండలంలో ఆఫీసులో నేను అసైన్మెంట్ కింద పనిచేస్తున్నానండి. అయితే ఆయన 2024 9 నెలలు వచ్చారండి, ఇక్కడ జాయిన్ అయ్యారు. నేను పోస్టింగ్ అయితే ఏలూరేనండి. డిప్యూషన్ నా అనారోగ్యం, నాకు హార్ట్ పేషెంట్ని కాబట్టి నేను రికమెండ్ చేసి డిప్యూషన్ మీద చేస్తున్నానండి. అయితే ఆ డిప్యూషన్ మీద చేస్తున్నాను. మమ్మల్ని అంటే కొంచెం ఎస్టీ కులం అనో ఏంటో కానీ కొంచెం ఇబ్బందికరంగానే చూస్తున్నారండి. అలాగే వీఆర్ఓలు కొందరిని ఇబ్బంది పెడుతుంటే ఒక పెద్ద మనిషిగా ఉందని నాకు వచ్చి చెప్పారండి. మేమేం చేసామంటే ఒక డీటీ గారికి తెలియపరిచాము, ఇలాగ ఇబ్బంది